ఎలా ఉండాలి ఏమిటి అని లోకము తన సొంత ఆలోచనని క్రైస్తవ లోకానికి అందిస్తూ ఉన్నది. It comes up with its own idea of how you should be entertained in this life. నీవు ఈ లోకంలో ఏ విధంగా వినోదాన్ని అనుభవించాలో లోకం తన సొంత పద్ధతిలో నిన్ను ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. And many Christians whose God is down. మరి చాలా మంది క్రైస్తవులు దేవుణ్ణి చిన్న వ్యక్తిగా చూస్తూ ఉంటారు. Whose God is they are not alert against the wiles of the enemy. ఈ లోకంలోని కుయుక్తుల విషయంలో వారు ఏమాత్రం కూడా జాగ్రత్త లేనటువంటి వారిగా ఉంటున్నారు. What happens to such Christians is that they become worldly in their mindset. అలాంటి క్రైస్తవులకు ఏం జరుగుతుందంటే వారి ఆలోచన విధానంలో లోకస్తులుగా వారు మారిపోతున్నారు. Think about it for a moment. ఒక నిమిషం ఇలాగ ఆలోచించండి. In all these areas that we have discussed, మనం మొన్నటి దినాన మాట్లాడుకున్నటువంటి విషయాలన్నిటిలో how many of us just go with the flow? మనలో చాలా మంది వాటితో పాటు ఆ ప్రవాహంలో కొట్టుకొని పోతూ ఉంటారు. We have a worldly mindset. మనకు లోక సంబంధమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నాం. We are concerned about the cares of this life. ఈ లోక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శ్రద్ధను మనం కలిగి ఉన్నాం. We are engaged with the pleasures of this life. ఈ లోకం ఇచ్చేటువంటి ఆనందంలో మనం మునిగిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. And we forget God has purchased us with the blood of his son Jesus Christ. దేవుడు తన కుమారుడైన యేసు రక్తం ద్వారా మనందరినీ విమోచించాడు, కొన్నాడన్న సంగతిని మర్చిపోతుంటాం. To make us a peculiar people in this world. ఈ లోకంలో మనం ఒక ప్రత్యేకమైన వారముగా ఉండాలన్న సంగతిని మనం మర్చిపోతున్నాం. God says, come out of them, my people. దేవుడు అంటా ఉన్నాడు, మీరు ఆ స్థితిలో నుండి బయటికి రావాలి. Be ye separate. మీరు ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి. And I will accept you, he says. నేను మిమ్మల్ని అంగీకరిస్తాను అంటున్నాడు. God doesn't want Christians to compromise with this world. క్రైస్తవులు లోకముతో కలిసిపోవాలని దేవుడు ఉద్దేశిస్తున్నటువంటి వాడు కాదు. You cannot walk in the broad way and still claim to have faith in Jesus Christ. నీవు లోక సంబంధమైన విషయంలో నడుచుకుంటూ క్రీస్తులో విశ్వాసాన్ని కలిగి ఉంటానంటే కుదరదు. For straight is the gate and narrow is the way that leads to life. మనం వెళ్ళవలసిన మార్గము ఇరుకైనటువంటి మార్గం అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నది. God never said it's going to be easy. అది అంత సులభముగా ఉండేటువంటి మార్గము కాదని ప్రభు చెప్తున్నాడు. God never said that your life is going to be like walking in a park. మీరేదో ఒక పార్క్ లో నడుచుకుంటూ వెళ్ళిపోయినట్టుగా మీ జీవితం అలా సులభంగా ఉంటుందని ప్రభు చెప్పట్లా. The path that you're going to walk on is not going to be filled with roses. మనం వెళ్తున్నటువంటి మార్గం అంతా కూడా ఏదో మంచి పూలబాటలాగా ఉంటుందని దేవుడు చెప్పట్లేదు. In fact, the opposite is what God said. దేవుడు మరి మనం ఆలోచించిన దానికి వ్యతిరేకముగా దేవుని వాక్యం తెలియజేస్తున్నది. And there's going to be difficulties and sufferings when you encounter the world. దేవుని మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు లోకంలో మనం ఇబ్బందులను, శ్రమలను, క్లిష్ట పరిస్థితులను మనం ఎదుర్కొంటాం. And we are called to fight a good fight. అయితే మనం మంచి పోరాటానికి దేవుని బిడ్డలంగా పిలువబడుతున్నాం. To wage a good warfare. మంచి పోరాటమును పోరాడి మనం విజయం పొందవలసిన వారమైనాం. And the Bible says, endure hardness as a good soldier of Jesus Christ. మంచి సైనికుని వలె పోరాటానికి శ్రమ అనుభవించమని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నది. You are a soldier of Christ. మనము దేవుని సైనికులమైనాం. Yes, we are sons. అవునండి, మనం కుమారులమే. We are also servants. మనము సేవకులము కూడా. But when we engage in this war against the world, we are the soldiers of Christ. ఎప్పుడైతే లోకమనే శత్రువుతో మనం పోరాడుతున్నామో ఈ లోకంలో మనం దేవుని సైనికులముగా జీవిస్తున్నాం. That's why it's important for us to isolate the mentality of the world. కనుక ఈ లోకపు ఆలోచన విధానం అంతటి నుండి నిన్ను నీవు ప్రత్యేకపరచుకొనవలసిన వాడవై ఉన్నావు. You must recognize the mentality of the world. ఈ లోకం యొక్క ఆలోచన విధానము పద్ధతి ఏమైనదో నీవు గ్రహించిన వాడవుగా ఉండాలి. So that you can wage an informed war against the world. అలా నువ్వు గ్రహించగలిగితేనే